బ్రేకింగ్ న్యూస్ బండి భగీరథ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. విచారణలో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు మైనాబాద్ మండలంలోని కాసింభౌలి గ్రామ పరిధిలో ఉన్న అరణ్య హౌస్ కు తీసుకెళ్లారు. పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న బండి భగీరథను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. నిన్ననే మేడ్చల్ కోర్టు భగీరథను 3 రోజుల కస్టడీకి ఇచ్చింది. పోక్సో కేసులో బాలిక ఆరోపణలు, రాజీ కోసం డబ్బుల వ్యవహారం పైన విచారణ చేయనున్నారు పోలీసులు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, బండి భగీరథ్ అయితే ఇప్పటికే అటు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లినట్టయితే తెలుస్తుంది. అక్కడేంటి మొత్తం రీకన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యిందా? ఈ రోజు ఎలాంటి ఆధారాలు ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉందా? యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం చెర్లపల్లి జైలు నుంచి బండి భగీరథను తీసుకొచ్చిన తర్వాత మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం అక్కడి నుంచి కూడా ఎక్కడైతే ఎగ్జాక్ట్గా బాధితురాలు చెప్పినట్టుగా అక్కడ సంఘటన జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్స్, ఎందుకంటే ఆల్రెడీ బాధితురాల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి ఏ రకంగా ఎప్పుడు ఏ సమయంలో జరిగింది అనేది కూడా పూర్తి వివరాలు కూడా అందులో ఉన్నాయి కాబట్టి సో అక్కడికి వెళ్ళారు. సో అక్కడ తీసుకెళ్ళి దాదాపు అరగంట అయింది. ఇంకా అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొత్తం కూడా వీడియోగ్రఫీ తీసుకుంటున్నారు పోలీసులు. దాంతోపాటు స్టేట్మెంట్ కూడా అక్కడ రికార్డు చేస్తున్న నేపథ్యం కాబట్టి అక్కడ అయిపోయిన తర్వాత నేరుగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే జీరో ఎఫ్ఐఆర్ కానీ ఇక్కడ ఈ కేసు సంబంధించిన అన్ని అంశాలు కూడా ఇక్కడి నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ దూరం సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో యాజ్ పర్ సంఘటన జరిగిన బట్టి ఆ ప్లేస్ అదే కాబట్టి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా బండి భగీరథ్ సంబంధించినటువంటి కస్టడీ విచారణ అనేది అక్కడ చేయబోతున్నట్టుగా మరొక సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే బండి భగీరథను తీసుకెళ్లేటువంటి సందర్భంలో కూడా ఎక్కడైతే సిట్ అధికారులు ఆల్రెడీ 5 మందిని ఏర్పాటు చేశారు కాబట్టి మొత్తం ఈ కేసులంతా కూడా లీడ్ చేస్తుంది కూకట్పల్లికి సంబంధించిన డీసీపీ రితిరాజ్. సో ఆమె కూడా అక్కడికి వెళ్ళారు. సో సిట్ అధికారులు కూడా అక్కడికి వెళ్ళేటటువంటి నేపథ్యం పడుతుంది. సో ఎలా జరిగింది ఏంటో కూడా మొత్తం అక్కడ చెప్పుకున్న తర్వాత మళ్ళీ అతన్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడైతే క్వశ్చన్ చేయబోతున్నారు. చాలా సుదీర్ఘంగానే ఇవాళ క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసులో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆధారాలను కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరించిన నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని బండి భగీరథని ఇవాళ క్వశ్చన్ అయితే చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే బండి భగీరథను క్వశ్చన్ చేసినప్పుడు రేపు కొంతమంది బండి భగీరథ సంబంధించినటువంటి స్నేహితులను కూడా ఈ యొక్క విచారణలకి పిలిపించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎదురుమొదురుగా కూడా కూర్చోబెట్టి ఎగ్జాక్ట్గా ఆ రోజు ఫామ్ హౌస్లో ఏం జరిగింది, ఏ సమయానికి వెళ్ళారు, ఎక్కడ వాళ్ళు ఈ యొక్క గొడవ జరిగింది, దాంతోపాటు ఈ అటెంప్ట్ జరిగిందన్న సందర్భంలో మొత్తం అక్కడ సాక్షులుగా ఉన్నంత వీళ్ళే కాబట్టి వీరి నుంచి కూడా మరొకసారి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసే అవకాశం ఉంది. సో అనేక క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి కాబట్టి వాడంతా కూడా క్వశ్చన్స్ వేసి బండి భగీరథ నుంచి కూడా ఆన్సర్ రాబట్టాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నారు. దాంతోపాటు ఈ కేసులో ప్రముఖంగా ఉన్నటువంటి ఏదైనా ఉందంటే సెల్ ఫోన్లు, ఎందుకంటే బాధితులకు సంబంధించినటువంటి సెల్ ఫోను అలాగే ఈ బండి భగీరథకు సంబంధించినటువంటి సెల్ ఫోన్. సో ఇద్దరు లొకేషన్స్ అక్కడ ట్రేస్ ఉన్నట్టుగా ఇప్పుడే అధికారులు కూడా గుర్తించారు కాబట్టి ఈ బండి భగీరథకు సంబంధించిన ఐఫోన్లో ఇప్పటికే చాలా వరకు డేటా అరేజ్ అయినట్టుగా, అంటే విక్టిమ్కి సంబంధించినటువంటి డేటా అరేజ్ చేసినట్టుగా సమాచారం అవుతుంది. సో ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించారు. సో ఆ డేటా కూడా ఇప్పటికే రిట్రైవ్ అయినట్టుగా సమాచారం అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఇవాళ కానీ రేపు కానీ పూర్తి స్థాయిలో బండి భగీరథని క్వశ్చన్ అయితే చేయబోతున్నారు. అఖిల, రాణా, అటు సీన్ రీకన్స్ట్రక్షన్ తర్వాత భగీరథను ఎక్కడికి తీసుకెళ్లి విచారించే అవకాశం ఉంది అండ్ అలాగే ఇప్పటికే అటు బాధితురాలు స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఘటన అనంతరం కూడా మరొకసారి బాధితురాలని కూడా విచారించే అవకాశం ఉందా? ఇక ఆల్రెడీ 2 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత బాధితురాలది మరొకసారి విచారించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది ఫోక్సో కేసు కాబట్టి బాధితురాలని ఎక్కువగా ఇబ్బంది పెట్టడానికి కూడా విచారణాధికారులకి అధికారం ఉండదు. సో ఏదన్నా కూడా ఖచ్చితంగా కోర్టులో తీసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే అన్ని ఎవిడెన్స్లు ఇప్పటికే సిట్ అధికారులకి బాధితురాల కుటుంబ సభ్యులు కూడా అందజేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ మరొక ఆసక్తికర పరిణామం ఏంటంటే
మేడ్చల్లో అతనికి వైద్య పరీక్షలు చేశారు, తర్వాత డైరెక్ట్గా మొయినాబాద్ తీసుకెళ్తారు. ఇప్పుడు అతన్ని ఎక్కడ విచారణ చేస్తారు, ఏ ప్లేస్ అని, అదే ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామం చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది నార్సింగ్ పోలీస్ స్టేషన్ అయితే అనువుగా ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉన్నారు. సో అక్కడ విచారణ చేసే అవకాశం కూడా మనం తోసిపుచ్చలేం. సో ఇప్పుడు 3 ప్లేసులు అయితే వాళ్ళు ఫైనలైజ్ చేసుకున్నారు. సో మరొక అరగంటలో అక్కడ ఏదైతే అరణ్య ఫామ్ హౌస్లో పూర్తిగా ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మొయినాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా, లేకపోతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వస్తారా, నార్సింగ్ తీసుకొస్తారా, లేకపోతే కూకట్పల్లి డీసీపీ ఆఫీస్ అంటే ఏదైతే ఈ కేసును లీడ్ చేసినటువంటి వ్యక్తి ఉన్నారో ఆమె డీసీపీ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్తారా, అక్కడ విచారణ చేస్తారని కూడా చూడాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం కూడా 3:30 అయిపోయింది. సో బండి భగీరథని 12:30 ప్రాంతంలో చెర్లపల్లి నుంచి కూడా తీసుకొని వచ్చారు కాబట్టి ఆ టైం కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవాళ ఈ సీనరీ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మాత్రమే రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అతని ప్రశ్నల వర్షం అయితే కురిపించబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అఖిల. రైట్ రానా, థ్యాంక్ యూ.